ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడెలా? తమ్ముడు బయటున్నాడు, నాన్న పూజలో ఉన్నాడు. వాళ్ళ సమస్యను ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తున్నారా? లేదు నీలిమా, టిఫిన్ చేయకుండా కాఫీ తాగేసినందుకు కడుపు కాస్త ఉబ్బరంగా ఉంది. దాని గురించి ఆలోచిస్తున్నాను. ఛాన్స్ వచ్చినా పట్టుకోవడం తెలీదు. నా వల్ల ఏమవుతుందని? అనుకుంటే అవుతుంది. వెళ్ళి వాళ్ళ సంగతి ఏంటో చూడండి. రండి. హ? ఉమ్. నీళ్ల కోసం కన్నీళ్లు కారుస్తున్నారు. ఏడిస్తే బిందెలు బకెట్లు నిండువంటావా? అలా అంటావేంటి నానమ్మా? రే మనవడా, ఎమ్మెల్యేగా జనాల చేత హారతి తీసుకోవలసిన నా కొడుకు మాజీ అయ్యి మనకి హారతిస్తున్నాడ్రా. ఓ మునిస్వామిగాడేదో పీకి పందిరేస్తాడని వాణ్ణి గద్దెనెక్కించారు. ఇప్పుడు మన మిద్దె ముందుకొస్తే ముద్దెడతామా? అయ్యో, అలా ఎంతసేపని అర్థిస్తారు? ఎలక్షన్లప్పుడు సిగ్గు లేకుండా మగ్గునీళ్లతో ఆళ్ల పిల్లల నిక్కర్లు ఉతికాను. పెద్దోళ్లకు లిక్కరే పోయించాను. అప్పుడేమో నీళ్ళెక్కువ కలిపేసుకున్నారు. ఆ తర్వాత నన్ను గంగలో కలిపేశారు. గెలిపిస్తానని ఒట్టేసినోళ్ళు ఇప్పుడు కన్నీటి బొట్టు రాలిస్తే కనికరిస్తావా బసవా? మీరేదైనా మాట్లాడండి. నానమ్మ, నాన్న ఓడిపోయింది 20 ఓట్ల తేడాతోనే. కర్మ. మాట్లాడమన్నది జనాలతోటి. వెళ్ళండి. మీ ఇళ్లల్లో పెళ్లిళ్ళైనా కాన్పులైనా కాటికి పోయినా కూడా ఈ బసవరాజు హాజరవ్వాలి. మీరు మటుకు మునిస్వామిని ఎమ్మెల్యేగా ఫిక్స్ చేశారు. నన్ను మాజీ ఎమ్మెల్యేని చేసి పారేశారు. ఇప్పుడు దప్పికొస్తుందంటే ఎట్టారా? అయ్యా, మేం మీకే ఓటేశామయ్యా. చాలు చాలేరా మీ అబద్ధాలు. మీరు జై కొడతారని అత్తరు రాసి పంపించినా కంపు కొడతారా? తప్పైపోయిందయ్యా. బాగా బుద్ధొచ్చింది కదయ్యా. ఈసారి మిమ్మల్ని గెలిపించుకుని తీరుతామయ్యా. మాకు మంచినీళ్ళు ఇప్పించండి అయ్యా. మావయ్య, మీరు 5 ఏళ్ళు ఆగుతారు. మంచినీళ్ల కోసం వీళ్ళు ఇంకో 5 గంటలు కూడా ఆగలేరు. నువ్వు కరెక్ట్ గా చెప్పావు కోడలి పిల్ల. మహేష్, నువ్వు ఇన్వాల్వ్ అవ్వు. అందరూ బిందెలు బకెట్లు తెచ్చుకున్నారు కదా? స్విమ్మింగ్ పూల్లో నీళ్లున్నాయి, పట్టుకెళ్ళండి. ఏయ్, ఆగండి. ఎవరైనా స్విమ్మింగ్ పూల్ వాటర్ ఇస్తారా? ట్యాంకర్ తెప్పిస్తారు. గుడ్డిస్తే ఉడకబెట్టాలా, ఆమ్లెట్ వేసుకోవాలా అని అడిగే మొగుడు. నా కర్మ కొద్దీ కాపురం చేస్తున్నాను. రేయ్, నా చిన్న కొడుకు సిద్ధు యుద్ధ ప్రాతిపదికన మీకు మంచినీళ్ళు ఇవ్వడానికి మీ బస్తీకే బయలుదేరాడు. నా చిన్న కొడుకు సిద్ధు
బసవరాజు గారి అబ్బాయి మన సిద్ధు బాబు వాటర్ ట్యాంకులు తీసుకొని వస్తున్నాడు. ఆగండి ఆగండి ఆగండి, ఆగండి ఆగండి. అందరూ ఆగండి. ఆగండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. నా బిడ్డలు ఏ ఇళ్లకి కోడళ్లుగా వెళ్తారో కాని నిశ్చింతగా సాగనంపటానికి సాయం చేయి తల్లి. అమ్మా లక్ష్మమ్మ, మీరు కోరుకున్న కోరికలన్నీ తీరాలి. అంత మంచి దంపతులు మీరు. ఆ మంచి కోసమే పంతులు గారు 35 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం. తథాస్తు దేవతలు మీ కోరికలు నెరవేరుస్తారు. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఏమండి, ఇది చాలా మహిమగల గుడంటండి. నా మాట మన్నించి నన్ను గుడికి తీసుకొచ్చినందుకు మీకు థ్యాంక్స్ అండి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాం కాం. అన్నయ్య, మూడంతస్తుల మేడ కట్టించి దానికి లక్ష్మీ నివాసం అని పేరు పెట్టించి మిమ్మల్ని అందరినీ నా ఇంటి గృహప్రవేశానికి పిలుస్తానని మీ ముందు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.